ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు ఉదయకాల ఆశీర్వాద వాక్యము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకునబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలెను. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, దైవజనుడైన మోషే కనాను దేశంలో ప్రవేశించబోతున్న జనులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగినది. మన విశ్వాస యాత్రలో యేసుక్రీస్తును అనుసరించుచు ముందుకు సాగాలి. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు అని పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ తెలియజేయడం మనం గమనించాలి. 128వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు అని కీర్తనకారుడు సెలవేయడం జరిగింది. మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడినామని ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాటను మనకు తెలియజేయడం జరిగింది. విను ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో కుడి ఎడమల వంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనల్ని కలవర పెడుతుంటాయి, కంగారు పెడుతుంటాయి. అంత మాత్రమే కాకుండా ఈ విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలను బట్టి మనము ఎక్కడో ఒక దగ్గర మన విశ్వాసాన్ని వదిలి దేవునికి వ్యతిరేక మార్గంలో ప్రయాణించేట్లుగా చేయాలనే అపవాది కుతంత్రాలు, కుట్రలు చేయడం కూడా జరుగుతుంది. అయితే మనము మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే అరమరికలను, అపోహలను జయించుచు నేరుగా మన విశ్వాసాన్ని కర్త అయిన యేసు ప్రభువును చూచుచు ముందుకు సాగినప్పుడు మనం నివసించే దేశంలో దీర్ఘాయుష్మంతులుగా ఉండడం జరుగుతుంది. కనుక ప్రియ దేవునికి ప్రజలారా, ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకుంటూ ముందుకు సాగి దీర్ఘాయుష్మంతులుగా ఆయన పరలోకాన్ని మనము చేరుకుందాము. ఈ క్షణం మొదలు ఈ గొప్ప వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము అమలుపరచబడి నెరవేర్చబడి వారి జీవితాల్లో సంతోషం, వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కరుణామయుడ, జీవాధిపతి, మరి గొప్ప వాక్యంతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ కోటాను కోట్ల కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రం నాయన. అవును ప్రభువా, అనేక మార్లు మరి మా యొక్క విశ్వాస యాత్రలో కుడి ఎడమల వంటి ఎన్నో అపోహలు, ఎన్నో అరమరికలు మా జీవితాల్లో ఎదురై మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మీరు మా కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ విధంగానే మరి ఈ క్షణం మొదలు, ఈ రోజు మొదలు ఈ గొప్ప వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేర్చి కడ వరకు, మా తుది శ్వాస వరకు మీ విశ్వాసంలో నమ్మకంగా ముందుకు సాగి మరి మీ ద్వారా మేము దీర్ఘాయుష్మంతులం అగునట్లుగా మీ పరలోకాన్ని చేరుకుంటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.